శ్రీవారు కొట్టకపోతేనే నువ్వే కొట్టుకుని శిక్ష వేసుకో. నువ్వు మాత్రం మారవు. పాపం శ్రీవారు చాలా హాట్ అయినట్టున్నారు. అన్నయ్య, అలివేణి, మల్లీశ్వరి, ముగ్గురు ఇలా రండి. నేను జ్యూస్లో మోషన్ టాబ్లెట్స్ కలిపానని అత్తయ్యకి రాధిక చెప్పేసినట్టుంది. ఈరోజు అత్తయ్య చేతిలో మా పని ముగిసినట్టే. ఏం చెల్లమ్మా పిలిచావు? నీకు అలివేణికి వయస్సైతే పెరిగింది గాని అందుకు తగినట్టు బుద్ధి మాత్రం పెరగలేదు. మేమేం చేసాం వదినా? పెళ్లిడికొచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని సంబంధం చూడాలన్న ఆలోచన కూడా లేకుండా బాధ్యత మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అది చాలదు, నేరుగా మీతో ఏ సంబంధం లేకపోయినా రాధికకున్నపాటి జ్ఞానం కూడా మీకు లేకపోయింది. అత్తయ్య, ఇంకా మల్లీశ్వరికి పెళ్లి చేయకుండా మన ఇంట్లో ఉంచటం మంచిది కాదు. ఏ ఈడులో జరగాల్సిన కార్యం ఆ ఈడులో జరిగితేనే బావుంటుందని మల్లీశ్వరికి మంచి సంబంధం చూసి వెంటనే పెళ్లి చేసేద్దామని రాధిక నాతో చెప్పింది. నా కూతురు పెళ్లి చేసి మమ్మల్ని బయటికి పంపించేద్దామని ప్లాన్ వేస్తున్నావా రాధిక? బాబాయ్, రక్తం పంచుకొని పుట్టకపోయినా మల్లీశ్వరి నాకు చెల్లి లాంటిదే. మంచి సంబంధం చూసి మల్లీశ్వరికి పెళ్లి చేసేద్దాం. మిమ్మల్ని ఈ ఇంట్లో ఉంచిన కారణమే మల్లీశ్వరి పెళ్లి బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి. నాకు తెలిసిన మ్యారేజ్ బ్యూరోలో చెప్తానని చెప్పినా కూడా మీ వైపు నుంచి ఎలాంటి కదలిక లేదు. ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. వెంటనే మల్లీశ్వరికి మంచి సంబంధం చూసేద్దాం. సరే చెల్లమ్మా. ఆగండి.
మల్లీశ్వరి పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపాక మీరిద్దరూ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నేను డబ్బులిస్తాను, మీరేదైనా వ్యాపారం పెట్టుకుని బుద్ధిగా బ్రతకండి. వెళ్ళండి. ఏంటే బట్టలు సర్దుతున్నావు? మరేం చెయ్యాలి? బావ కోసమే బతుకుతున్న నేను ఎవడో కట్టిన తాడిని మెళ్ళో వేసుకుని వాడితో తల వంచి కాపురం చేయాలా? మీలాంటి చేతకాని వాళ్ళకి పుట్టడం నా కర్మ. ఆ రాధిక తెలివిగా నన్ను బయటకు పంపాలని స్కెచ్ వేసింది. ఇప్పటిదాకా దాని మీద ఒక అంగుళం కూడా మనం నెగ్గలేదు. ఈ విషయంలో కూడా మనమే ఓడిపోతాం. ఇక్కడే ఉండి అత్తయ్య చూపించే సంబంధం నేను చేసుకునే బదులు బయటకి పోయి నా చావేదో నేను చేస్తాను. రాధిక అనుకోగానే నీ పెళ్లి అయిపోతుందంటే, ఒకవేళ సంబంధం తెచ్చినా వెంటనే మనం ఒప్పుకుంటామా? బావని పెళ్లి చేసుకోవడం నీ కోరిక, ఈ ఆస్తిని అనుభవించడం మా ఆశ. అయినా మీ అయ్య ఏం సంపాదించాడని బయటకు వెళ్ళి బతుకుతాం? మనం ఉండాల్సింది ఇక్కడే, అదే జరుగుతుంది. నువ్వేం ఆవేశపడకు. రేపే నేను డిటెక్టివ్ని కలిసి రాధిక ప్రేమ వ్యవహారం తెలుసుకుంటానమ్మా. రాధిక ప్రేమించింది ఎవరినో తెలుసుకుని ఇదే మీ అత్తయ్య చేత దాన్ని మెడపట్టి బయటకు గంటించి కైలాష్తో నీ పెళ్ళయ్యేలా చేస్తాను. నువ్వు తొందరపడకమ్మా. నేను దొంగనండి. ఎందుకొచ్చు? కూటి కోసం కోటి విద్యలన్నారు కదండి. ఏంటి దగ్గరికి వెళ్ళినా గడి బిగిచ్చి పడుకుంటున్నారు. నువ్వు ఒక్కదానివే దేవతలా గడి పెట్టలేదు. తలుపు తీసుకుని వచ్చేసినాను. ఒక్క ముక్క అర్థం కాలేదు, కొంచెం తెలుగులో చెప్పవా? ఎవరు ఏ పని చేసినా ఆకలి తీర్చుకోవడానికే కదా అంటున్నాను. ఓ,
ఆకలేస్తుందా? ఆ, ఆ సంగతి చెప్పొచ్చు కదా. కూర్చో, భోజనం పెడతాను. కూర్చో. అలాగేనమ్మా. కొంచెం రైసేనా? కొంచెం అన్నం పెట్టుకో. ఏయమ్మా ఏయమ్మా. కూర కూర కూడా వేసుకో. నువ్వు దయగల మహాతల్లివమ్మా. నువ్వు 100 ఏళ్ళు చల్లగుండాలా. అయ్యో, వాటర్ తాగు. తాగు తాగు. ముందు మాట్లాడకుండా తిను. అలాగేనమ్మా. సరే, ఆ ప్లేట్ అక్కడ కడిగి ఇక్కడ పెట్టేసే. అలాగేనమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మగారు. కడుపు నిండా భోజనం పెట్టారు. మీరెప్పుడు చల్లగా ఉండాలి. ఏయ్, ఎవడ్రా నువ్వు? దొంగండి. ఆకలేస్తుందంటే భోజనం పెట్టాను. దొంగకి భోజనం పెట్టడం ఏంటి? ఏయ్, నీకేమైనా పిచ్చా? అయ్యగారు, అమ్మగారిని తిట్టకండి. ఆవిడది వెన్నలాంటి మనసు. పైగా దొంగ అంటే నగలు దోచుకునే దొంగ కాదండి, పాపం ఆకలి దొంగ. ఓహో, ఎక్కడ తిండి దొరకలేదంట, అందుకే అన్నం పెట్టానండి. థ్యాంక్స్ అమ్మా. ఉంటాను బాబు, వస్తానమ్మా. ఓకే ఓకే. మిస్టర్ దొంగ గారు, ఒకసారి ఆగండి. ఏంటి బాబు? మీరు ఇంటికొస్తే తిరిగి ఖాళీగా వెళ్ళరు కదా, ఏదో ఒకటి దొంగతనం చేసి వెళ్తారు. తీయండి బయటికి. కనిపెట్టేశారా? అలవాట్లో పొరపాటమ్మా. దొంగ సచ్చినుడా, కడుపు నిండా తిండి పెడితే మా శ్రీవారి పర్సుని కొట్టేస్తావా? నీ జిమ్మడిపోయి దొంగ సచ్చినుడా. అయ్యో, ఆగడమ్మా. మీరేంటమ్మా కడుపు నిండా అన్నం పెట్టి అరిగేదాకా కొడుతున్నారు? రై, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే బాబు, అలాగేనమ్మా. నిన్ను అబ్బో, ఒళ్ళు హోనమైపోయింది. అమర్, ఎవడాడు? వాడా మన ఇంటిని దోచుకోవడానికి వచ్చిన దొంగ. దొంగ? మీ కోడలు జాలిపడి మరి భోజనం పెట్టింది. దొంగకి భోజనం పెట్టడం ఏంటే నీ బొంద? ఏడ్చినట్టే ఉంది. నువ్వు వెళ్ళి తొందరగా తలిపేవే. ఆ దొంగోడు వచ్చి ఏమైనా పట్టుకెళ్ళిపోతాడు. వెళ్ళు. సరిపదా? అమ్మో, దీని తింగరతనంతో అమాయకత్వంతో ఎప్పుడేం చేస్తుందో ఏమో, భయమేస్తుంది. అమ్మో, భగవంతుడా.
కండల్ రాయుడుండగా మనకేంటి ఇబ్బంది? శ్రీవారు ఏంటి ఏంటి అని కూడా కొట్టినట్టు అడగాల? ప్రేమగా ఏంటి ప్రియా అనొచ్చుగా. విషయం ఏంటో చెప్పు. మీరిప్పుడు పుషప్స్ చేస్తున్నారు కదా, ఇలానే చేస్తారా? మీ పైన వెయిట్ పెట్టినా కూడా చేస్తారా? వెయిట్ తో కూడా చేయగలను. ఎంత? ఓ 20-30 కిలోలు మోయగలరా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? జిమ్కి వెళ్తే మినిమం 100 కేజీల వెయిట్ వీప్ మీద పెట్టుకుని పుషప్ చేయగలను తెలుసా? ఇవన్నీ ఒట్టి మాటలే, నేను నమ్మలేండి. ఆకారం ఇలా ఉంది తప్ప మీరంత వెయిట్ మోయలేరు. సరే, ఇప్పుడే నేను నీకు ప్రూవ్ చేస్తాను. నా వీప్ మీద ఏదైనా వెయిట్ పెట్టు. ఏదో వెయిట్ ఎందుకు, నేనే నిలబెడతాను. పుషప్ చేయగలరా? అవ్వలేలుగా చేసేస్తాను. ఆహా, అయితే చూద్దాం. రా. శ్రీవారు, నాకు ఇక్కడ రావట్లేదు. అక్కడ సపోర్ట్ తీసుకుందాం రండి. పద. రెడీనా? చూడ్డానికి మూరడుంటావు, పొరవేంటి ఇంతున్నావు? 100 కిలోలు మోస్తానని ప్రగల్భాలు పలికారు కదా శ్రీవారు, పుషప్ చేయండి. థ్యాంక్స్ శ్రీవారు. ఏ ఆగు, ఎందుకు థ్యాంక్స్ చెప్పావు? ఇది ఆ పైన ఎక్కడ ఉండి అందడం లేదు శ్రీవారు, అందుకే నేను నా తెలివితేటలు ఉపయోగించి మీ వీపు మీదెక్కి తీసుకున్నాను. నువ్వు చాలా ఇంటెలిజెంట్ ప్రియా. మరి ప్రియా అంటే ఏమనుకున్నావు? తెలివికి కేర్ ఆఫ్ అడ్రస్. నా ఊహల్ని క్యాచ్ చేయటం, నా మేధస్సుని మ్యాచ్ చేయటం ఎవ్వరి వల్ల కాదు. అవునా? శ్రీవారు, ఇప్పుడు నీ మేధస్సుని తెలివిని ఉపయోగించి దాన్ని అందుకో. ప్లీజ్ శ్రీవారు, తీసివ్వండి. సారీ చెప్పు, బాటిల్ తీసిస్తాను. నేను సారీ చెప్పమన్నందుకు ఇది రివెంజా? నువ్వేమైనా అనుకో, నువ్వు సారీ చెప్తేనే తీసిస్తాను. శ్రీవారు, శ్రీవారు ప్లీజ్ ఇవ్వండి. శ్రీవారు, శ్రీవారు ప్లీజ్ ఇవ్వండి. శ్రీవారు,